ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీ జెన్కోలో రెడ్ బుక్ రాజ్యం అమలవుతోంది. గత ప్రభుత్వ సానుభూతి పరులంటూ దాదాపు 135 మందిపై బదిలీ వేటు వేశారు. వీరిలో 50% ఎస్సీ, బీసీ సామాజిక వర్గాల ఉద్యోగులే ఉన్నారు. మినహాయింపు ఉన్న యూనియన్ నేతలపైన కక్షను సాధిస్తున్నారు. ఉద్యోగులకు రాజకీయ రంగు పులమటంపై యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఏపీ జెన్కోలో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత 2 నెలల్లో 15 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. వీరిలో దాదాపు 50% ఎస్సీ, బీసీ సామాజిక వర్గం వారే ఉన్నారు. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. వాస్తవానికి ఏపీ జెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నే శ్రీనివాస్ కుమార్ కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తూ ఉంటారని, తమ యూనియన్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేష్ రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం 2 నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ తో పాటు జెన్కో ప్రధాన కార్యాలయంలోనూ పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే 2 కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా 2 నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీటీపీఎస్ లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇచ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.